ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మరి ఈ దినము మరొక మిషనరీ గురించి మనం నేర్చుకోబోతున్నాము. మిషనరీ స్టోరీస్ అంటే మీకు తెలుసా? అసలు మిషనరీ అనే మాటకు మీకు అర్థం తెలుసా? మిషనరీ అంటే మరి దేవుని పని మీద, ఒక పని మీద ఉన్నవాళ్ళు అని అర్థం. ఒక పని మీద ఒక పట్టుదలతో ఒక గమ్యాన్ని చేరుకోవాలని ఆతృత ఉన్నవారు అని, పంపబడిన వారు అని అర్థం. కాబట్టి మరి మీరు కూడా మీ జీవితంలో మిషనరీలుగా అనేకులు అవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి అలాంటి ఆశ మీరు కూడా కలిగి ఉంటే ఈ మిషనరీలాగా మీరు కూడా దేవుని పని చెయ్యొచ్చు. మరి దేవుడెంతో ప్రయాసపడి పరలోకం నుండి భూమి మీదకి మన స్వరూపంలో మన పోలిక చొప్పున వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి మన కోసం మళ్ళీ తిరిగి లేచాడు. మరి ఆయన చేయాల్సిందంతా చేసి మనం చేయాల్సిన పని మనకు అప్పగించి వెళ్ళాడు. కాబట్టి మరి మనం చేయాల్సింది కూడా చేసి మనం కూడా గొప్ప బహుమానాలు పొందాలి. కాబట్టి మనం కూడా ఈ మిషనరీలాగా మరి దేవుడు మనకు ఈ మోడర్న్ డేస్లో దేవుడు మనల్ని ఏ విధంగా ఆయన వాడుకోవాలని ఆశపడుతున్నాడో అలాగా నన్ను వాడుకో దేవా, నేను నీకున్నాను అని చెప్పి మీరు కానీ ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మిమ్మల్ని కూడా అలాంటి మిషనరీలాగా తప్పకుండా వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఈ యొక్క మిషనరీ గురించి విందామా పిల్లలు? చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మన పాఠంగా మరి ఒక మిషనరీ స్టోరీని గురించి మనం చెప్పుకోబోతా ఉన్నాం. మరి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? మరి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి మీరు మేలు పొందాలని ప్రభునామంపేట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి ఒక మిషనరీ స్టోరీ ఏంటి అంటే, ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నారంట, ఒక మందిరంలో వాక్యం చెప్తూ ఒక మిషనరీ స్టోరీని ఆయన స్టార్ట్ చేశారంట. ఏంటంటే మరి ఒక మాటలు పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఏమని వాక్యాన్ని వివరిస్తూ ఉన్నారంటే, రోమాపత్రిక 8వ అధ్యాయం మరి 28వ వచనంలో ఉన్న మాటలు ఏంటంటే, మరి దేవుని యొక్క సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కాబట్టి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఎవరికంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన పేరు పెట్టబడిన వారికి ఆయన సమస్తం సమకూడి జరిగిస్తారు అని చెప్తున్నారంట పాస్టర్ గారు. అక్కడ చెప్తుంటే ఒక పాప, ఎల్ని అనే ఒక పాప ఉందంట. పాపను చూపిస్తూ మరి పాస్టర్ గారు చెప్తా ఉన్నారంట, చూడు మరి ఎల్ని మరి రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయంట. అక్కడ ఆ మందిరంలో కొన్ని రాళ్ళు, కొంచెం పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు అలాగా అక్కడక్కడ పడేసి కనిపిస్తూ ఉన్నాయంట. కనిపిస్తున్నప్పుడు చూడు, ఇవన్నీ ఎంతో నల్లగా, చండాలంగా, రోతగా, అంటే అసభ్యంగా, మురికిగా కనిపిస్తున్నాయా అని అడిగారంట మరి మందిరంలో ఉన్న పిల్లల్ని. అడిగినప్పుడు పాస్టర్ గారు వెంటనే పిల్లలతో పాటున్న ఎల్ని అనే ఒక పాప కూడా చూస్తూ ఉందంట. చూసినప్పుడు చాలా మురికిగా, మరి చండాలంగా, దట్టిగా కనిపిస్తూ ఉన్నాయంట. కనిపించినప్పుడు అవన్నీ చూశారు కదా మీరు అన్నారంట పాస్టర్ గారు. అవును చూసామంటే వెంటనే అవి పాస్టర్ గారు చూపించారంట. వీటన్నిటి మీద ఒక గొప్ప వెలుగు, లేకపోతే కలర్ఫుల్ లైటింగ్స్ ఇప్పుడు మనం వేసి చూద్దామా అన్నారంట. వెంటనే ఆ రాళ్ల మీద ఒక కలర్ఫుల్ లైట్స్ వేసినప్పుడు ఆ రాళ్ళన్నీ, చాలా రోతగా ఉన్న రాళ్ళన్నీ చాలా అందంగా కనిపించినాయి అంట, కలర్ఫుల్గా కనిపిస్తున్నాయంట. అంత దూరాన్ని చూస్తుంటే ఇంకా మెరుస్తున్నట్టు కనిపిస్తున్నాయంట. వెంటనే అక్కడున్న పిల్లలందరూ ఆనందంగా చూస్తున్నారంట. ఎల్ని కూడా చాలా సంతోషంగా చూస్తుందంట. అదేంటి అంత మంచిగా కనిపిస్తున్నాయి, ఆ వెలుతురు, అలా లైటింగ్, ఆ ఫోకస్కి చాలా బాగా కనిపిస్తున్నాయంట, కలర్గా. ఇంకా అట్లాంటప్పుడు
మరి ఆ రాళ్ళని ఆధారంగా చేసుకొని పాస్టర్ గారు ఒక మాట చెప్పారంట, చూడు ఈ రోతగా మలినంగా మరి ఎంతో దట్టిగా ఉన్న ఒక రాళ్ల మీదే ఇంత వెలుతురు పడితే ఇంత కలర్ఫుల్గా కనిపిస్తే చూడు దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆ వెలుగు ఆ రాళ్ల మీద పడినప్పుడు ఎలాగా ప్రకాశించిందో మరి మీరు కూడా అలాగా ప్రకాశించాలని యేసు ప్రభు లోకములో ప్రతి మనిషిని వెలిగించుచున్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ చక్కగా వింటూ ఉన్నారంట. విన్నప్పుడు ఎవరైనా మీరు యేసు ప్రభు అనే ఈ వెలుగును కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా అని అన్నారంట. అన్నప్పుడు వెంటనే ఎల్ని అనే ఒక పాప అక్కడ తీర్మానం చేసుకుందంట. ఎంతోమంది ఉన్నారు అక్కడ, కానీ మరి పేరు అక్కడ రాయబడతా ఉంది. ఎల్ని అనే ఒక పాప మాత్రమే తీర్మానం చేసుకుందంట, యేసు ప్రభువా నాకు ఆ వెలుగును దయచేయండి, ఆ వెలుగును నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నానని వెంటనే తీర్మానం చేసుకుందంట కదా. ఎంతోమంది వింటున్నాం కానీ తీర్మానం చేసుకోవట్లేదు. కాబట్టి అందుకే ఈరోజు ఎల్ని అనే ఆ పాప తీర్మానం చేసుకొని సొంత రక్షకునిగా ప్రభుని అంగీకరించింది. పాస్టర్ గారు చూస్తున్నారంట, ఆ పాప ఆసక్తిని చూస్తూ అన్నారంట, అమ్మా నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే, ఇప్పుడే మోకరిస్తే, యేసు ప్రభువా నా పాపాలు క్షమించండి, నన్ను మీ వెలుగుతో నింపండి, మీ వెలుగు నా మీద వెలిగించబడినట్లు ప్రసరించబడినట్లు నాకు కూడా సహాయం చేయండి. ఆ రాళ్ళు ఎలాగైతే మరి మలినంగా మరి రోతగా కనిపించిన ఆ రాళ్ళు ఎలాగైతే ప్రకాశించినయో నా రోత హృదయాన్ని కడగండి, అప్పుడు నేను కూడా అలాగ వెలిగించబడతాను అని తీర్మానం చేసుకుందంట. వెంటనే పాస్టర్ గారు తీర్మానం చేసుకున్నోళ్ళు చేతులు ఎత్తండి అనగానే ఈ పాప తీర్మానం చేసుకుందంట. చాలా సంతోషం కదా. యేసు ప్రభువుని అప్పటికప్పుడే ఆ యొక్క వాక్యం వినడంతోనే, ఆ ఉపమానం వినడంతోనే ఆ బిడ్డ తీర్మానం చేసుకుంది. అలాగా మనం కూడా యేసు ప్రభుని అనగా ఆయన ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఆ వాక్యం వినిపించబడింది. ఆ టయానికి ఆ బిడ్డ రక్షించబడింది. అలాగా మనం కూడా తీర్మానం చేసుకునే వారంగా ఉండాలి. ఎవరైనా అలాగా ఎల్ని వాళ్ళే తీర్మానం చేసుకునే వాళ్ళు ఉంటే ఆ రాళ్ల మీద ప్రకాశించిన వెలుగు, ఆ వెలుగైతే మరి కరెంట్ ఉంటే ఉంటుంది, లేకపోతే అయిపోతుంది. కానీ ఈ వెలుగు నిజమైన వెలుగంట. యేసు ప్రభు లోకమునకు నిజమైన వెలుగని చెప్తా ఉన్నారు. యోహాను సువార్త మరి 1వ అధ్యాయం మరి 4 నుంచి 9 వరకు రాయబడతా ఉంది. ఆయన నిజమైన వెలుగుండెను, అది లోకమునకు వెలిగించుచున్నది, ప్రతి మనిషిని వెలిగించుచున్నది, కానీ ఆ వెలుగు అనేకులు గ్రహింపకుండెను అని రాయబడతా ఉంది. కాబట్టి ఆ వెలుగు యొద్దకు వస్తే అది శాశ్వతమైన వెలుగని అంగీకరించి ఆ బిడ్డ తీర్మానం చేసుకుంది. విన్నారు కదా ఈ పాప మిషనరీ యొక్క స్టోరీని. కాబట్టి ఇంకొక మిషనరీని కూడా మీకు చెప్పాలని దినం ఆశపడతా ఉన్నాం. ఆయన పేరు ఏంటంటే జోనాథాన్. మరి ఆ యొక్క ఏ దేశానికి చెందిన ఆయనంటే కెనడా దేశానికి చెందిన ఆయన. కెనడా దేశానికి చెందిన జోనాథాన్ అనే ఆ వ్యక్తి ఒక మరి కెనడా దేశంలో అంటారియో అనే ప్రాంతానికి చెందినవాడు. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి అతనికి వాళ్ళ తల్లిదండ్రులకు అతను ఏడోవాడు అయినప్పుడు వాళ్ళు చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చిన బిడ్డ. ఆ బిడ్డని తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారంటే ఎంతో దైవభక్తిగా పెంచుతున్నారంట. ఇంకా ఆ బిడ్డని దేవుని వాక్యం చదివేవానిగా చేస్తూ ఉన్నారంట. ప్రతిరోజు కంటత వాక్యాలు చదివించడం. ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు పేదవారైనప్పటికీ వాళ్ళు వ్యవసాయం చేస్తున్నప్పటికీ ఆ బిడ్డను మాత్రం ఇంకా మిగతా బిడ్డలను కూడా మరి దేవుని వాక్యంలో పెంచుతూ ఉన్నారంట. పేద కుటుంబంలో ఉన్న జోనాథాను మరి తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూనే దైవభక్తిలో పెంచుతూ వచ్చారు. మరి వాళ్ళకున్న పిల్లలను మరి ఎంతో భక్తిగా పెంచడానికి మరి వారికి ప్రభు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న మరి దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన
జోనాథాన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ యొక్క మిషనరీ వ్యక్తి ఎవరు అంటే జోనాథాన్. ఆ కుటుంబంలో కెనడా దేశంలో ఉన్న ఆ పేద రైతులు మరి తల్లిదండ్రులకు పుట్టిన ఆ బిడ్డ ఎలాగా ఎదిగి ఎలాగా దేవుని సంకల్పం చొప్పున పిలువబడి ఏర్పరచబడినాడో మరి కొద్ది మాటల్లో మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి జోనాథాన్ మరి గురించి తెలుసుకోవాలని ఎంతమందికి ఆశ ఉన్నట్లయితే వారు ఆసక్తిగా కొద్ది నిమిషాలు వినాలని ప్రభునాంపేట మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఆ యొక్క జోనాథాన్, ఆ కెనడా దేశంలో ఉన్న ఆ జోనాథాన్ ఏం చేస్తూ వచ్చాడంటే వాక్యాన్ని అనగా కీర్తనల గ్రంథాన్ని చక్కగా చదువుతూ వచ్చేవాడంట. ఎక్కువగా కీర్తనలు వాళ్ళ తల్లిదండ్రులు బిడ్డ చేత చదివిస్తూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే కీర్తనల గ్రంథంలో ఉన్న అధ్యాయాలను ఆ బిడ్డ మరి కంఠస్థం పెట్టడానికి తల్లిదండ్రులు ఆ బిడ్డ చేత చదివిస్తూ వచ్చేవాళ్ళు. చూశారు కదా, మరి యొక్క తల్లిదండ్రులు చక్కగా చదివిస్తూ ఉన్నారు ఆ గ్రంథాన్ని. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న కీర్తనల గ్రంథాన్ని జోనాథాను చదువుతూ వచ్చాడు. చదువుతూ వచ్చినప్పుడు చాలా ఆసక్తిగా తను చదువుకుంటా ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు తనకి 15వ సంవత్సరం అప్పుడు మరి వాళ్ళ నాన్నగారు చెప్పారంట, నాకు వ్యవసాయంలో నువ్వు సహాయం చేయాలి అన్నప్పుడు తను తీర్మానం చేసుకున్నాడంట. చదవడం ఎంతో ఆసక్తేగానే కానీ తల్లిదండ్రులకు కూడా లోబడాలి అని. వాళ్ళకి పేద కుటుంబాన్ని బట్టి తను ఏం చేస్తూ వచ్చాడంటే తండ్రికి లోబడతా వచ్చాడు, వ్యవసాయం చేస్తూ వచ్చాడు. కానీ మందిరానికి వెళ్ళడం ఏమాత్రం మానుకోలేదు జోనాథాన్. వారి యొక్క అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతో మరి ఎంతో మరి తను మందిరానికి వెళ్తూ తల్లిదండ్రుల మాట వింటూ తల్లిదండ్రుల పనిలో సహాయం చేస్తూ కూడా జోనాథాన్ ఏం చేశాడంటే వాక్యం చదువుకుంటూ ఇంకా వాక్యం వింటూ మందిరానికి మరి లోబడుతూ మందిరానికి వెళ్ళడంలో ఎక్కడా కూడా తను మరి అశ్రద్ధ చేసేవాడు కాదంట, చక్కగా వెళ్ళేవాడంట. ఆ కారణం చేత ఒకరోజు పాస్టర్ గారు చెప్తున్నారంట, యేసు ప్రభుని సొంత రక్షకునిగా ఎవరు అంగీకరిస్తున్నారు, ఎవరు నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు, ఎవరు సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ప్రభు కొరకు తమ జీవితాలను ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అని అడిగారంట. అడిగినప్పుడు దేవుడు నిజంగా జోనాథాన్నే అడిగినట్లుగా అనిపించిందంట. వెంటనే తన హృదయం ఎంతో మరి గుచ్చబడతా వచ్చిందంట. తన హృదయంలో దేవుని యొక్క మాటలు వెళ్ళినప్పుడు తను ఎంతో మండించబడుతూ వచ్చాడంట. అవును, నా కొరకై ప్రభు ఎంతో తన్ను తాను తగ్గించుకొని లోకానికి వచ్చారు, ఆయన నా నిమిత్తమై తను మరణించారు, మరి మృత్యుంజయుడై సమాధికి వెళ్ళి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. నా నిమిత్తమై ఆయన చిందించిన రక్తం చేసిన మరి ప్రతి విధమైన బలియాగాన్ని అక్కడ యోనాథానికి వివరించి చెప్తున్నప్పుడు తను లోబడిపోయినాడంట. ఇంకా నేను వచ్చి వెళ్ళేవానిగా మందిరానికి ఉండడం కాదు కానీ ఏదో చదివి మరి వాక్యాన్ని చదివి అందులో ఉన్నవేమీ గ్రహించకుండా వాటి చొప్పున నడుచుకోకుండా నేను ఇంతకాలం ఉన్నాను, కానీ ఇప్పుడైతే తీర్మానం చేసుకుంటానని అందరూ తీర్మానం చేసుకోండి అని ఆ యొక్క పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వెంటనే జోనాథాన్ మోకరించాడంట. అవును, మోకరించిన వెంటనే ప్రభు తనతో ఇంకా మాట్లాడుతున్నారంట. మరి నీవు ఈ రోజునే తీర్మానం చేసుకోవాలి, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్తా ఉంటే జోనాథాన్ చెవులో సాతాను ఒక మాట చెప్తున్నాడంట, ఇప్పుడు కాదులే ఇంకా కొన్ని రోజులు మరి ఉండు, ఇంకో వచ్చే వారం తీర్మానం చేసుకో, వచ్చే వారం మందిరానికి వస్తావు కదా, వచ్చే వారం తీర్మానం చేసుకొని చెప్తా ఉన్నాడంట. సాతాను చెప్తున్న మాటలు వినకుండా దేవుడు ఇంకెక్కువగా పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతున్నాడంట. ఏమనంటే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం, ఈరోజు ప్రభుకి నీ హృదయాన్ని ఇస్తే ప్రభు తను ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం నీ జీవితంలో సమకూడి జరిగిస్తారు అని
పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఆ యొక్క జోనాతాను తీర్మానం చేసుకొని ప్రభుతో ప్రార్థన చేస్తున్నాడంట. తన రహస్య ప్రార్థనలో, అయ్యా నేను ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాను, నా జీవితాన్ని, నా యొక్క హృదయాన్ని మరి మీకు అప్పగించడానికి నేను ఇష్టపడుతున్నానని ఒక తీర్మానం చేసుకున్నాడంట. తన యొక్క 18వ సంవత్సరంలో జోనాతాన్ తీర్మానం చేసుకున్నాడు. జోనాతాన్ యొక్క తీర్మానం మరి ఆ యొక్క పాస్టర్ గారు మరి చూస్తూ ఉన్నారు. ఎవరైతే మరి మందిరంలో కూడా చాలామంది వస్తారు, కానీ తీర్మానం చేసుకోకుండానే వెళ్ళిపోతారు. కానీ బిడ్డ మరి మోకరించి ప్రభు కొరకు తీర్మానం చేసుకుంటా ఉన్నాడని గమనించి పాస్టర్ గారు చెప్పారంట, జోనాతాన్ నువ్వు యేసు ప్రభుని అంగీకరించావా, మరి నీ హృదయాన్ని ప్రభుకిచ్చావా అని. అవును, తనకు 18వ సంవత్సరంలో మరి జోనాతాన్ తీర్మానం చేసుకున్నాడు. జోనాతాన్ యొక్క జన్మ విషయాలు ఏంటి అంటే, జోనాతాన్ 1859లో జన్మించాడు. 1859 ఫిబ్రవరి 10వ తారీఖున జన్మించిన జోనాతాను ఆ యొక్క మరి ఆ 15వ ఏట తన తల్లిదండ్రులకు లోబడుతూ వచ్చాడు. వాక్యాన్ని అత్యధికంగా చదువుతూ వచ్చాడు. 18వ సంవత్సరం వచ్చేసరికల్లా తన హృదయాన్ని, తన జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి తీర్మానం చేసుకున్నాడు. జోనాతాన్ అలాగా తీర్మానం చేసుకున్న కారణం చేత జోనాతాన్కి దేవుడు అనుగ్రహించిన కార్యాలు ఏంటి అని చూస్తున్నట్లయితే, జోనాతాను మరి తిరిగి జన్మించిన ఆ వారంలోనే, ఆ తెల్లవారి నుంచే జోనాతాన్ ఏం స్టార్ట్ చేశాడంటే ఎక్కువగా ప్రార్థన చేయడం. ఎక్కువ ప్రార్థన, 2 గంటలు వాక్యాన్ని ధ్యానం చేయడం. అంత మాత్రమే కాదు, ఇంట్లో ఎక్కువగా మరి కుటుంబ ప్రార్థన లేకుండా అట్లా ఇట్లాగా వెళ్ళిపోయే పరిస్థితులు, లేకపోతే పనుల భారాన్ని బట్టి మరి వెళ్ళిపోతున్న వారిని జోనాతాన్ ఏం చేసేవాడంటే సమకూర్చి మరి కుటుంబ ప్రార్థనని ఆరంభించాడంట. ఇంకా అంత మాత్రమే కాకుండా చిన్ననాటి నుండి యేసుప్రభు వారు నన్ను మరి వాక్యంతో నింపారు, మరి ప్రార్థనతో నింపారు, మా తల్లిదండ్రులు దైవభక్తిలో పెంచారు, కనుకనే ఈ రోజున నేను ప్రభువుకి నా హృదయం ఇవ్వగలిగానని చిన్న బిడ్డల మధ్య వాక్యాన్ని వివరించేవానిగా చేసుకున్నాడంట. ఎందుకంటే తను తీర్మానం చేసుకున్నాడు, మరి సండే స్కూల్ పరిచర్య చేయాలి, నేను చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి ఎవరైతే మరి 5 సంవత్సరాల పిల్లల నుంచి మరి ఎలాగైతే వారికి మరి ప్రతి విషయం అర్థమవుతుందో అట్టి వారి దగ్గరికి వెళ్ళి నేను యేసు ప్రభు యొక్క వాక్యాన్ని లేక మాటలను మరి చిన్న బిడ్డలకు వివరించాలనే ఒక తీర్మానం చేసుకున్నాడంట. అంత మాత్రమే కాకుండా కరపత్రికలు పంచుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క మరి ఏదైతే సువార్తల్లో ఉన్న మాటలు, ఏదైతే యేసు ప్రభు వారు మరి రోగగ్రస్తులను ఎలా స్వస్థపరిచారు, ఎలాగా మరి దెయ్యములు పట్టిన వారిని ఎలాగ విడిపించారు, ఎలాగ చచ్చిన వారిని లేపారు, యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనలను పరమండలమునకు తీసుకెళ్ళడానికి ఎలాంటి సువార్తను ప్రకటించారు అనే పత్రికలను తీసుకొని అనేక చోట్లకెళ్ళి కొన్ని మరి గంటలు సువార్త పత్రికలు పంచి వచ్చేవాడంట. కాబట్టి తీర్మానం చేసుకున్నాడు ఏమనంటే, నేను అనేక మందికి సువార్తను ప్రకటించాలి. కానీ జోనాతాన్కున్న ఆశ ఏంటి అంటే, తన యొక్క ఉద్యోగం చేయాలి, లేకపోతే నేను గొప్ప లాయర్ని అవ్వాలి, ఇంకా నేనేం చేయాలనుకున్నాడంటే తను ఒక గొప్ప రాజకీయ నాయకుడిని అవ్వాలి అనే ఆశ తనకు ఉండేదంట. కానీ తన ఆశలన్నీ ఏం చేశాడంటే, ఎప్పుడైతే తను తిరిగి జన్మించాడో, ఎప్పుడైతే తన హృదయంలోకి యేసుప్రభు వారు వచ్చారో, ఆ చెప్పన్న సఖ్యమును మహిమాన్వితమైన ఆ సంతోషం ముందు ఈ ఉద్యోగం చెయ్యాలి, ఈ యొక్క రాజకీయ నాయకుడినయ్యి నేను గొప్పగా చేయబడాలి అని తను ఇష్టపడలేదంట. ఇంకా తన యొక్క జీవనాన్ని అలా కొనసాగిస్తుంటే తను హృదయంలో ఆశ కలిగిందంట, ఇంకా ప్రభు కొరకు నేనేం చెయ్యాలి అని. మరి ఒకసారి తను మందిరంలో కూర్చుంటే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారంట. ఒక మిషనరీ వచ్చారంట, వారి మందిరానికి స్పెషల్ స్పీకర్స్ వస్తారు కదా, మరి అప్పుడు అలాగే ఒక మిషనరీ వచ్చారంట. ఎవరంటే చైనా దేశం నుంచి వచ్చిన ఒక మిషనరీ మరి కెనడాకి ఆయన వాక్యాన్ని చెప్తా ఉన్నారంట. ఇదిగో నేను కెనడాలో 2 సంవత్సరాలుగా
మరి ఇక్కడ పరిచర్య చేస్తూ ఉన్నాను, అనేక మందికి నేను వాక్యం వివరిస్తూ ఉన్నాను. ఇదిగో ఎవరైనా చైనా దేశం వచ్చి మరి మిషనరీగా పని చేసేవారు ఎవరైనా ఒక్క యవనస్తుడైనా నాకు కనిపించలేదు అని ఆయన బాధపడుతూ చెప్తున్నారంట వాక్యంలో. నా నిమిత్తమై ఎవరు వెళ్ళును, నేను ఎవరిని పంపుదును అని యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతున్న ఆ మాటను వివరిస్తూ ఉన్నప్పుడు జోనాథన్ మరి ఆయన అనుకున్నా ఉన్నాడంట. ఏమనంటే తన అంతరంగంలో బాధపడతా ఉన్నాడంట. జోనాథన్ తన హృదయంలో తీర్మానం చేసుకున్నాడంట. ఏమనంటే, చూడు, నేను ఎలాగా దేవుని పరిచర్య చేయాలి అని ఒక ఆశతో ఉన్నాను. ఇప్పుడు నాకు ఒక మంచి అవకాశాన్ని ప్రభు ఇచ్చున్నారు. ఆ కారణం చేత నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఈ తీర్మానంలో నేనున్నాను ప్రభు అనాలి అని ఆశపడ్డాడంట. జోనాథన్ యొక్క ఆశను ప్రభు చూశారు. ఇంకా ఆ మిషనరీతో, చైనా మిషనరీతో ఆ యొక్క జోనాథన్ మాట్లాడుతూ ఉన్నాడంట. లేచి, అయ్యా నేను వస్తాను, మరి చైనా దేశం నేను వస్తానని తీర్మానం చేసుకున్నప్పుడు ఆ యొక్క జోనాథన్ వెళ్ళాలని ఆశ ఉంది కానీ తనకి భాష రాదు. కాబట్టి అప్పుడు ఆయన చెప్పారంట, అయ్యా నువ్వు కొంతకాలం మరి బైబుల్ మరి కాలేజీలో చదివితే బాగుంటుంది అని తీర్మానం చేపించాడు. కాబట్టి జోనాథన్ ఆ యొక్క బైబుల్ కాలేజీకి వెళ్ళడానికి ఇష్టపడినప్పుడు బైబుల్ కాలేజీలో చదువుతున్నప్పుడు తను ఎంతో పేదరికమైన పరిస్థితి అయినప్పటికీ కూడా జోనాథన్ ఏమాత్రం భయపడకుండా తన తల్లి సంతోషంగా అతన్ని పంపించిందంట. ఉన్న దాంట్లోనే మరి తనకి కొంచెం బట్టలు కుట్టించి పంపించిందంట. అప్పుడు తను ఆ బట్టలు వేసుకుంటూ వాళ్ళు పెట్టింది తింటూ మరి ఆ బైబిల్ కాలేజీలో చక్కగా చదువుకుంటా ఉన్నాడంట. అయితే తను ఎంతగానో బట్టలు లేని పరిస్థితి, తిండి లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా తను కష్టపడి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు మిగతా చాలామంది కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా ఈర్ష్యగా, చాలామంది తనతో నేర్చుకుంటున్న పిల్లలు ఏం చేస్తూ వచ్చారంటే, తన బట్టలు ఏం చేస్తారో వచ్చారంటే, మరి ఏ విధం చేతనైనా ఇతను బాగా చదువుతున్నాడు, ఈర్ష్యతో ఆ బట్టలనంట అక్కడక్కడ కన్నాలు పెట్టారంట. వచ్చి వాళ్ళకి తనకు రూమ్కి వచ్చి మరి అట్లా కన్నాలు పెట్టేసినప్పుడు రంధ్రాలు చేసి దాన్ని చించేసి వెళ్ళిపోయినప్పుడు జోనాథన్ చాలా ఏడ్చాడంట. జోనాథన్ ఏడ్చి చెప్తున్నాడంట, ప్రభా ఎందుకు ఇలా చేసావు నన్ను, ఎందుకు నేను నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాను, మంచిగా ఉంటున్నాను, ఎందుకు ప్రభా ఈ క్రైస్తవ పిల్లలు కూడా ఇలా చేస్తే ఎలా ప్రభా, నేను ఎందుకు ప్రభా ఇలా నన్ను పేదరికల్లో ఉంచారు, నాకు బట్టలు లేకుండా చేశారు, ఇంకా వీళ్ళు చేసిన దానికి ఇంకా సిగ్గుతో నేను ఈ బట్టలు ఎలా కట్టుకోవాలి ప్రభా అని చాలా బాధపడుతున్నాడంట. చాలా బాధపడుతున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ మీటింగ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట. జోనాథన్ మరి ఆ యొక్క బైబిల్ కాలేజీలో మరి ఒక ఎగ్జామ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నిజంగా అలాగే వెళ్ళడానికి జోనాథన్ ఇష్టపడతా వచ్చాడు. ఎందుకంటే ఆ బట్టలు ఎలాగున్నప్పటికీ నేను ఒంటరిగానైనా దేవునితో, దేవుని పని కొరకు నేను నిర్ణయించుకొని వచ్చాను, కాబట్టి ఆ పనిలో నేను నమ్మకంగా ఉండాలి అని జోనాథన్ తీర్మానం చేసుకొని కాలేజీలో మరి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు తను ఆ కాలేజీ అంతట్లో, ఆ బైబుల్ కాలేజీ ఎగ్జామ్స్ అంతట్లో తను మరి ఫస్ట్ క్లాస్గా తను వచ్చాడంట. కాబట్టి తను అన్నిటిలో పాస్ అవుతూ వచ్చాడు. అప్పుడు జోనాథన్ సంతోషించాడంట, ప్రభువా నాకు ఈ లోకంలో ఉన్న బట్టలు మరి సౌఖ్యాలు కాదు, కానీ నేను మీ పని చేయడానికి తీర్మానించుకున్నప్పుడు నాకు మీరు జ్ఞానం ఇచ్చారు, నాకు నా అవసరతలన్నీ మీరు తీర్చారు ప్రభువా, వందనాలని చెప్పాడంట ఆ రోజు ప్రార్థన చేసుకొని. అయితే జోనాథన్ ఆ యొక్క కాలేజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు తనకి ఒక కాన్ఫిడెన్స్ మీటింగ్ పెట్టి తను నిజంగా గణపరచడానికి కాలేజీ ప్రిన్సిపల్స్ అందరూ అతన్ని పిలవడానికి ఒక పెద్ద మీటింగ్ పెట్టారంట. మీటింగ్ పెట్టినప్పుడు
తనకి మరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎట్లాంటి బట్టలు వేసుకోవాలి, నేను ఒక మంచి షూట్ వేసుకోవాలి అని ఆశపడతా వచ్చాడంట. ప్రభా, నేను ఇప్పుడు ఒక మంచి బట్టలు వేసుకోవాలి ప్రభా, నేను ఎలా చెయ్యాలని తను వేసుకునే మరి షర్టు కూడా ప్రభు మీద ఆధారపడతా వచ్చాడంట. ఏం చేయాలి ప్రభు నేను ఇప్పుడని ప్రార్థన చేసుకుంటూ కలవరపడుతున్నప్పుడు మరి అతను కాలేజీలో నుంచి బయటికి వెళ్తా ఉన్నాడంట. బయటికి వెళ్తున్నప్పుడు ఒక టైలరు అతన్ని పిలిచి చెప్తా ఉన్నాడంట, ఇదిగో జోనాథన్ నా దగ్గరికి రా అని పిలిచినప్పుడు వెళ్ళాడంట. వెళ్తే ఆయన ఒక గబగబా ఒక షూట్ తీసి కుట్టింది మరి తనకి ఇస్తా వచ్చాడు. చూసినట్లయితే ఆయన మరి ఇచ్చినప్పుడు ఆ టైలరు షూటు ఇచ్చినప్పుడు వేసుకుంటే తనకు భయం వేసిందంట. అదేంటి నేను ఇలాగా వేసుకొని నా దగ్గర ఏమీ డబ్బులు లేవు కదా, నేను ఎలా ఇవ్వగలను అని బాధపడ్డాడంట. కానీ ఆ టైలర్ అన్నాడంట, అయ్యా నేను ఇది నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను అన్నాడంట. వెంటనే ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడంట జోనాథన్. ఇలా నీకెలా తెలిసింది నా అవసరం అని చెప్పేసి అన్నప్పుడు, నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను ప్రభా, నాకు ఒక షూట్ కావాలి ప్రభా, నేను చక్కగా అది వేసుకొని కాన్ఫరెన్స్ మీటింగ్కి వెళ్ళాలి ప్రభా, అనేక మంది లెక్చరర్స్ వస్తారు ప్రభా అక్కడికి, మరి నేను ఎలా వెళ్ళాలి ప్రభా, మరి నన్ను గణపరచడానికి పిలుస్తున్నారు, నేను ఎలా వెళ్ళాలి ప్రభా అన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేరేపించాడు అన్నప్పుడు ఆ యొక్క టైలర్ కూడా ఎంతో ఆసక్తిగా మరి దేవుడు మరి యొక్క ప్రార్థనలు ఇలాగా వింటారా, ఇలాగా ప్రార్థించినప్పుడు అవసరతలు మరి కోసం ప్రార్థించినప్పుడు వెంటనే అవసరతలు తీర్చడానికి వేరే వారిని ప్రేరేపిస్తాడా అనే విషయం టైలర్ కూడా తెలుసుకుంటా వచ్చాడంట. అంత మాత్రమే కాదు, అదే కాలేజీలో ఉండి జైల్స్లో మరి ఇంకా ఆయా ప్రాంతాల్లో మురికి వాడల్లో ఉన్న పిల్లలకి వెళ్ళి మరి అనేక ప్రాంతాలకు వెళ్ళి మరి ఎంతో భయంకరులైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి జోనాథన్ మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడంట. తన యొక్క ఆసక్తి ఏంటంటే రక్షణ లేని వారి దగ్గరికి వెళ్ళి మరి కరపత్రికల ద్వారా దేవుని స్వార్థ చెప్పుట ద్వారా సాక్ష్యమిచ్చుట ద్వారా అనేకులను ప్రభులోకి నడిపించాలి అనే ఒక తీర్మానాన్ని జోనాథన్ చేసుకున్నప్పుడు ప్రభువు తనకి ఎంత సహాయం చేస్తూ వచ్చారంటే తన యొక్క ఆసక్తిని పెంపొందింపజేస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకా చైనా దేశం వెళ్ళడానికి ఒక మిషనరీగా మరి ఎంతో ప్రభు సహాయం చేస్తూ వచ్చారు. ఏ కాలేజీ పిల్లలైతే మరి ఎంతో గేలి చేస్తూ వచ్చారో దేవుడు జోనాథన్కి తోడై ఉండటం చూచి ఆ కాలేజీలో ఉన్న అనేక మంది ఎవరైతే పగబట్టారో ఎవరైతే ఈర్ష్యపడ్డారో వాళ్ళందరూ జోనాథన్కి సహాయం చేసి జోనాథన్ని చైనా దేశంలో మిషనరీగా పంపించడానికి మరి సహాయపడతా వచ్చారు. నిజంగా జోనాథన్ అప్పటి వరకు ఎంతో బాధపడ్డాడు, కానీ జోనాథన్ ఆ యొక్క పరిస్థితి చూసి దేవుడు చేసిన గొప్ప కార్యం చూసి ఎంతో సంతోషపడతా వచ్చాడు. కాబట్టి జోనాథన్ చైనా వెళ్ళాడు, కానీ అక్కడ తనకి భాష రావడం లేదు. భాష రాకపోతే మరి ప్రభు సన్నిధిలో మరలా మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు తనకి నిజంగా తన భార్య తను కలిసి, ఎందుకంటే చైనా వెళ్ళేటప్పటికల్లా తనకి మ్యారేజ్ చేసి పంపిస్తూ వచ్చారు. కాబట్టి ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు జోనాథన్ భార్య ఇద్దరు కలిసి మరి చైనా దేశం వెళ్ళినప్పుడు వారిరువురు కలిసి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏమనంటే, ప్రభువా ఈ భాష మాకు రాదు, ఈ భాష మాకు నేర్పించండి, ఇక్కడ ఒక్క 10,000 మందినైనా మేము రక్షించి వెళ్ళాలని ఆశపడుతున్నాం ప్రభు అని జోనాథన్ భార్య ఆశపడి ప్రార్థన చేస్తూ వచ్చారంట. కానీ వాళ్ళు వ్యవసాయం చేస్తూ పనులు చేస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి 10వ భాగం ఇవ్వలేకపోతా వచ్చారంట. జోనాథన్ చాలా బాధపడ్డాడంట. మన అవసరతలన్నీ ఏం తీర్చబడకపోయినా పర్లేదు, కానీ మనమైతే ప్రభువుకి 10వ భాగం ఇవ్వాలి అని ఇద్దరు తీర్మానం చేసుకున్నారంట. మరి వాళ్ళ ఇల్లు సరిగ్గా లేకపోయినా, వాళ్ళ అవసరతలు సరిగ్గా తీర్చబడకపోయినా మరి జోనాథన్ యొక్క భార్య ఇద్దరు మరి దేవునికి 20% 10వ భాగం వేయడానికి తీర్మానం చేసుకున్నప్పుడు నిజంగా ఆ తర్వాత నుంచి వాళ్ళ అవసరతలు అక్కర్లు వాళ్ళకున్నటువంటి
మరి ఏవైతే కావాలో, ఎలాంటి ఇల్లు కావాలో, ఎలాంటి వస్త్రాలు కావాలో అవన్నీ వారికి సమకూర్చబడతా వచ్చినాయంట. నిజంగా జోనాతాన్ యొక్క భార్య ఎంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఎలాగా ఈ పరిచర్య చేయాలని ఆశపడి ఆ యొక్క భాష రాదని ప్రార్థన చేసినప్పుడు మరి కెనడా దేశంలో ఉన్న అనేక మంది కూడా మరి జోనాతాన్ కోసం ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి సంఘ ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసుల యొక్క ప్రార్థన, జోనాతాన్ మరి ఎవరైతే మరి సహకరించి పంపించారో, ఎవరైతే సహకరించి పంపించిన సంఘం ఉన్నదో, సంఘము మరి ఇక్కడున్న చైనాలో ఉన్న జోనాతాన్ భార్య కూడా ప్రార్థించినప్పుడు నిజంగా విశ్వాసంతో ఒక మీటింగ్కి వెళ్ళారంట. మరి చైనా దేశంలో ఉన్న ఒక మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు ఆ భాషని దేవుడు అనర్గళంగా జోనాతాన్కి ఇచ్చారంట. ఆ భాష నిజంగా చైనా భాషలో వాక్యం విస్తారంగా చెప్పినప్పుడు అక్కడ అనేక మంది రక్షణ తీర్మానం చేసుకున్నారంట. 900 మంది పైనే తీర్మానం చేసుకున్నారంట. కాబట్టి కెనడా దేశం నుంచి వచ్చిన ఈ మిషనరీ ఇంటిని మనం చూడాలి, వీళ్ళు ఎలా ఉంటున్నారో చూడాలని అక్కడున్న అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరూ మరి గృహాన్ని దర్శిస్తున్నప్పుడు, వాళ్ళ ఉంటున్న ప్రాంతాన్నంతా చూస్తున్నప్పుడు తన భార్య ఆర్గాన్ చక్కగా వాయించి మరి పాటలు పాడుతూ అనేక మంది స్త్రీలని, దాదాపుగా 500 మంది స్త్రీలను పైగానే అక్కడ సమకూరుస్తూ వచ్చిందంట. మరి అనేక మంది రక్షణ తీర్మానం చేసుకున్నారు. వాళ్ళు అనేక శ్రమలు అనుభవించి ఆ పరిచర్య చేయడానికి కారణం చేత జోనాతాన్ యొక్క భార్య తీర్మానాన్ని బట్టి కెనడా దేశంలో ఎంతోమంది రక్షణకు కారకునిగా చేయబడతా వచ్చాడు. మరి వాళ్ళు అనుకున్నది ఎంతమంది అంటే 10,000 మందినైనా రక్షించాలనుకున్నారు. కానీ మరి భయంకరమైన వ్యక్తుల మధ్య కూడా మరి అనేక మందిని, అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాలి అనేక దుండగులు ఎంతోమంది మరి వ్యతిరేకస్తులు చేసినప్పటికీ జోనాతాన్ ఆ శరీరాన్ని ఎన్నో గాయాలు చేశారంట, ఎన్నో మరి దెబ్బలు కొట్టారంట. అయినప్పటికీ ఆ పరిచర్య ఆపలేదు. అందుకే ఆ పరిచర్యను చూసిన వారందరంట ఎంతోమంది ఆ ప్రాంతంలో, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అనేక దేశాల్లో ఈ యొక్క జోనాతాన్ యొక్క సాక్ష్యం విస్తరించడాన్ని బట్టి 38,000 మంది రక్షించబడ్డారంట. నిజంగా తన యొక్క జీవిత కాలం అంతట్లో నమ్మకంగా మరి తను 78 సంవత్సరాలు బతికి మరి ఎంతో పరిచర్య, పిలిచిన వానికి నమ్మకంగా దేవునికి, ఎవరైతే దేవుడు తన్ని రక్షించారో, ఎవరైతే మరి దేవుని యొక్క పిలుపును విన్నాడో, జోనాతాన్ తన యొక్క వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో, మరి సేవా జీవితంలో నమ్మకంగా ఉన్నాడంట. ఆ జోనాతాన్ యొక్క మరి సాక్ష్యం, మిషనరీ సాక్ష్యం మీరు విన్నారు కదా. మరి ఎలాగైతే మరి ప్రభువా, ఇదిగో నేను రక్షణ తీర్మానం చేసుకున్నాను, ఇదిగో నన్ను మీరు రక్షించారు, మీ స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నారు, కాబట్టి నేను కూడా మీకు మరి పని పాత్రగా వాడబడతానయ్యా, ఏ పరిచర్య అయినా చేయడానికి నేను ఇష్టపడతానయ్యా అని ఎవరైనా తీర్మానించుకున్నట్లయితే మరి దినం మరి వెంటనే జోనాతాన్ మోకరించాడు. ఎల్ని మోకరించింది. ఆ కారణం చేత దేవుని యొక్క పిలుపు వాళ్ళు లక్ష్యం చేశారు, నిర్లక్ష్యం చేయలా. వెంటనే వినగానే మరి తీర్మానం చేసుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, మోకరించినట్లయితే మరి ఈ తీర్మానాన్ని దేవుడు బలపరుస్తాడు. ప్రభువా, నేను ఏ పరిచర్య అయినా చేస్తాను, మిషనరీ పరిచర్య కాదు కానీ దేవుని మందిరంలో ఏ పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ప్రార్థనా పరిచర్య అయినా, మరి దేవుని యొక్క మందిరంలో చేసే ఏ పరిచర్యకైనా, ఏ సహాయమునకైనా మరి దేవుడు మరి సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తం సమకూడి ఎలాగా జోనాతాన్ జీవితంలో జరిగించి తన పరుగును ముగించుకునేటట్లు చేశాడో, మరి ఆ మందిరంలో దేవుని వాక్యాన్ని విని వెంటనే మరి 15వ సంవత్సరంలో, మరి 18వ సంవత్సరంలో ఎలాగ వాక్యం చదవడానికి, సేవా పరిచర్యకు ఎలాగ తీర్మానం చేసుకున్నాడో, అలాంటి తీర్మానంతో ఉన్నట్లయితే ప్రభు కూడా, ప్రభు హృదయాన్ని సంతోషపెట్టేవారిగా,
జోనాతాన్ని బట్టి ప్రభు ఎంతో సంతోషపడ్డారంట. అలాగా మనం కూడా ప్రభువుని సంతోషపెట్టేవారంగా, ఎందుకంటే మన అవయవ ప్రాణాత్మ దేహాలను ఆయన సృష్టించారు. మనకు కావలసిన ఆకాశమును, భూమిని, సమస్తాన్ని మనకు అనుగ్రహించారు. జీవమును మరి దానంగా ఇచ్చారు, ఆయుష్ను వరంగా ఇచ్చారు ప్రభు. ఈ కొద్ది జీవితం, లేకపోతే ఈ కొద్ది మరి సమయాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే ప్రభువు ఏం చేస్తారంటే గొప్పగా, ఘనంగా ప్రతి అవసరత తీర్చి ఆయన ఘనమైన బిడ్డలుగా మనల్ని చెయ్యాలని ఇష్టపడుతున్నారు. ఎలాగైతే ఆ జోనాతాన్ చిన్న వయసు నుంచి వాక్యాన్ని, ప్రార్థనలో, దైవభక్తిలో ఎలా పెరిగాడో అలా పెరిగినట్లయితే పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు అని చెప్పబడుతున్న మాటలు, మరి వాక్యము, వాగ్దానం జోనాతాన్ పక్షంగా దేవుడు నెరవేర్చాడు. అలాగా మరి వింటున్నవారు ఎవరైతే తీర్మానించుకుంటున్న వారిలో అలాంటి కృప ప్రభు అనుగ్రహించునుగాక. ఎవరైతే తీర్మానించుకున్నారో వారు మోకరించినట్లయితే మరి ప్రభు సన్నిధిలో తీర్మానాన్ని మరి అప్పగించి ప్రతిష్ఠించబడినట్లు మరి మోకరించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జోనాతాన్ మరి ఎలాగా తీర్మానించుకొని మీ మహిమ కొరకు జీవించినాడో, ఎల్ని ఏ విధంగా తీర్మానించుకొని మీ వెలుగును కోరుకుందో ప్రభా, అలాగా నా తండ్రి ఎవరైతే తీర్మానించుకుంటున్నారో అట్టి కృపతో నింపబడినట్లు మీ సహాయమునకు అప్పగించుకుంటూ తండ్రి కార్యక్రమాన్ని చూచి ఎవరైతే ప్రభా ఆధ్యాత్మిక మేలులను పొందినట్లు కృప చూపించబడుతున్నారో వారందరిని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విన్నారు కదా పిల్లలు, మరి ఈ మిషనరీ గురించి మరి మీరు చాలా మంచి విషయాలు నేర్చుకున్నారని నమ్ముతున్నాను. మరి నిజంగా మన అవసరాల గురించి దేవుడు ఎంత ఆలోచిస్తాడో, మన కోసం మనకి ఏ సమయానికి ఏది కావాలో అది ముందుగానే ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఇంకా అనేక విషయాలు మనము ఈ స్టోరీ ద్వారా తెలుసుకున్నాము. సరే, మరి ఒక చిన్న పాట పాడుకుందాం. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. One day He'll come to take me home, to live with Him forevermore. One day He'll come to take me home, to live with Him forevermore. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. The Savior loves me, He died to save me, He lives in glory, my Lord and King. Praise the Lord. పిల్లలు, చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఈ టీవీ కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవాశీర్వాదములు పొందగలరని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. స్నేహితుడే సయ్యా.